తెలంగాణలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రైతు రుణమాఫీ. 2 లక్షల వరకు మాఫీ చేస్తాము అని మేనిఫెస్టో పెట్టారు. మొదట డిసెంబర్ 9న మాఫీ చేస్తా అని చెప్పారు. కానీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు రావడంతో ఆగస్టు 15న పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే మొదట్లో ఈ పథకానికి 49,000 కోట్లు అవసరం అవుతాయని అనుకున్నారు. కానీ ఆ తర్వాత 40,000 కోట్లు, ఆ తర్వాత 35,000 కోట్లు, చివరికి బడ్జెట్ లో దాదాపు 26,000 కోట్లు కేటాయించారు. ఈ విధంగా ఫిల్టర్ చేశారు అని ప్రధాన ప్రతిపక్షం పార్టీ వారు ఆరోపిస్తున్నారు. జూలై చివరి వారం నుంచి ఆగస్టు 3వ వారం వరకు ఈ రుణమాఫీ ప్రక్రియ కొనసాగింది. రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. రుణమాఫీ అయిన రైతులు ఫోన్లకి నేరుగా మెసేజ్ వెళ్ళింది. కానీ రుణమాఫీ కొంతమందికే అయ్యిందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ రైతులు బ్యాంకులకి పరుగులు తీశారు. చాలా మందికి రుణమాఫీ కాలేదు. రైతులు కాళ్లు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగారు. ప్రభుత్వం రుణమాఫీ కానీ రైతుల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కలెక్టర్ చేపట్టారు. గవర్నమెంట్ కూడా కలెక్టర్ కి రుణమాఫీ జాబితా తయారు చేసే విధంగా పవర్స్ ఇచ్చింది. కానీ సీఎం మాత్రం రుణమాఫీ పూర్తి అయిందని ప్రకటించారు. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం పూర్తిగా కాలేదు అన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది. సీఎం ఒక మాట, మంత్రి మరో మాట. ఈ విధంగా రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ వారు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద ధర్నాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చి ఒక పథకాన్ని ఆపి రుణమాఫీ చేయాలని చూస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. అసలు ఏ పథకం ఆపుతారో అని రైతులు గందరగోళానికి గురి అవుతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు రైతు బంధును ఆపి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని గవర్నమెంట్ భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. నిజానికి రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు భరోసాగా పేరు మార్చి 15,000కి పెంచుతామని చెప్పారు. కానీ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో రైతు బంధు వేయలేదు. దీనికి ప్రభుత్వం చెప్పిన కారణం ఏంటంటే రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి కొంచెం టైం పడుతుంది, అందువల్ల రైతు భరోసా ఆలస్యం అవుతుందని చెప్పారు. తీరా ఖరీఫ్ సీజన్ అయ్యేసరికి రైతు రుణమాఫీ అయ్యేదాకా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేది అనుమానంగానే ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 16,000 కోట్లు అవుతాయి. ఈ లెక్కన 2 సంవత్సరాలు రైతు భరోసా ఆపి 32,000 కోట్లతో రుణమాఫీ చేయాలని చూస్తున్నారని ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఈ వార్త విన్న వెంటనే రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ విధానంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీ వారు ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉంది.